నా పేరు ధనుష. ఇది నా ఫస్ట్ ఫిలిం. హీరోయిన్గా ఈ ఛాన్స్ ఇచ్చిన విజయ్ ఆంటనీ సార్ గారికి చాలా థ్యాంక్ యూ. గణేష్ సార్కి చాలా థ్యాంక్ యూ. నాకు ఇది పెద్ద ఆపర్చునిటీ. తమిళ్లో మాత్రం లేదు, తెలుగులో కూడా ఈ ఫిలిం రిలీజ్ అవుతుందని నాకు చాలా హ్యాపీగా ఉంది. అజయ్కి చాలా థ్యాంక్స్. కంఫర్టబుల్గా ఉన్నారు, నాకు ఫ్రెండ్ అయిపోయినారు. నాకు కొంచెం కొంచెం తెలుగు తెలుసు. మా అమ్మ కూడా తిరుపతి, నేను పుట్టింది తిరుపతి. బాగా అర్థమవుతుంది కానీ మాట్లాడడానికి కొంచెం కష్టం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. సో అందరూ ఫెబ్ 20th ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో థియేటర్కి వెళ్ళి మా బూకీ మూవీ చూసి రివ్యూ చెప్పండి. తెలుగు ఆడియన్స్ సపోర్ట్ మా టీంకు చాలా ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సినిమాలో సర్ప్రైజ్ ఉంటుందని డైరెక్టర్ గారు చెప్పారు, కానీ స్టేజ్ పైన చాలా సర్ప్రైజులు ఉంటున్నాయి. అసలు అన్ఎక్స్పెక్టెడ్ ఇంత మంచి తెలుగు ధనుష నుంచి. సో హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ యాజ్ వెల్. ఇక్కడ కూడా చాలా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. అండ్ అజయ్ ఫస్ట్ ఈవెంట్లోనే అందరినీ సర్ప్రైజ్ చేయడం, ఇంప్రెస్ చేయడం అన్నీ జరిగిపోయాయి. బట్ యూజువల్గా ఎవరైనా ఇలాంటి యూత్ఫుల్ సబ్జెక్ట్తో స్టార్ట్ చేసి తర్వాత అలాంటి ఒక ఇంటెన్స్ సబ్జెక్ట్కి వెళ్తారు, కానీ మీరు ఆపోజిట్ ఎంట్రీ ఇచ్చినట్టు అనిపిస్తుంది మార్గన్ నుంచి ఇప్పటికీ. బట్ వెరీ glad to see you this way. So requesting you to please speak for all of us. అందరికీ నమస్కారం. దిస్ మై సెకండ్ స్టేజ్. ఇక్కడ వచ్చిన ఇక్కడ వచ్చిన అందరికీ, ప్రెస్ ఫ్యామిలీకి మై హార్టీ విషెస్. థ్యాంక్ యూ. అండ్ బూకీ ఇది వచ్చి నాకు ఒక భయంకరంగానో స్పెషల్గానో ఫిలిం. ఎందుకంటే అఫ్కోర్స్ మార్గన్ వచ్చి నన్ను డెబ్యూగా సాలిడ్గా ఒక లాంచ్ని ఇచ్చింది. అండ్ ఆ ఫిలింనే నన్ను తమిళ్లోనే సరే తెలుగులో కూడా సరే అన్ని ఏరియాస్లో అన్ని ఎడతలో ఒక రికగ్నిషన్ ఇచ్చింది, ఒక సాలిడ్ అప్రిషియేషన్ కూడా ఇచ్చింది. ఒక పర్ఫార్మర్గా నాకు ఒక రికగ్నిషన్ ఇచ్చింది. అండ్ ఆ రికగ్నిషన్ వచ్చి మీరు లేకపోతే అది వుడెంట్ హావ్ కమ్ టు మీ. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ బూకీ ఇది వచ్చి నా ఒక లీడ్గా నేను డబ్బీ చేసి వస్తున్న ఒక ఫిలిం, ఒక హీరోని చెప్పకూడదు, ఒక లీడ్గా. అండ్ ఈ ఆపర్చునిటీని నాకు ప్రజెంట్ చేసే విజయ్ ఆంటనీ సార్కి ఐఎమ్ వన్స్ అగైన్ గ్రేట్ఫుల్. నా మార్గన్ ఫిలిం రిలీజ్ అయ్యే ముందే నా మీద ఒక కాన్ఫిడెన్స్ పెట్టేసి నన్ను డైరెక్ట్ చేయాలని ఒక కాన్ఫిడెన్స్తో ఉండే గణేష్ సార్కి ఐఎమ్ అగైన్ వన్స్ అగైన్ గ్రేట్ఫుల్. నన్ను భయంకరంగా టాలరేట్ చేశారు. అండ్ మరి టాలరేట్ చేస్తాం. అండ్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్గా ఉండింది ఈ ఫిలిం. ఎందుకంటే మార్గన్లో కూడా యాక్ట్ చేసేటప్పుడు ఇట్స్ 1 in 100 కైండ్ ఆఫ్ క్యారెక్టర్. 1 in 1000, ఒక 1000లో ఒకడు అలాగుంటాడు, ఒక స్పెషల్ పవర్తో, ఒక స్పెషల్ ఏదో ఒక ఆరాతో. కానీ ఇలాంటి ఒక క్యారెక్టర్ వచ్చి మనం అందరు రోజు చూస్తున్నాము మన ఫ్రెండ్లో, లేకపోతే మనమే అలాగ ఒక క్యారెక్టర్గా ఉండొచ్చు, లేకపోతే ఒక పేరెంట్గా మీ అబ్బాయి లేక అమ్మాయిని అలాగ చూడొచ్చు. అండ్ ఇలాంటి క్యారెక్టర్ వచ్చి భయంకరంగా రిలేటబుల్ అయిన ఒక క్యారెక్టర్. అండ్ నేను కూడా ఈ స్క్రిప్ట్ని రీడ్ చేసేటప్పుడు అంటే మా లైఫ్నే సినిమా తీసేలాగా ఉండింది యాక్చువల్గా, రిలేటబిలిటీ కోసం. అండ్ అలాంటప్పుడు దీన్ని పర్ఫామ్ చేసేది వచ్చి ఒక యాక్టింగ్ లాగా నాకు లేదు. ఐ థింక్ ఐ వెంట్ అండ్ లివ్డ్ ఆన్ ద స్క్రీన్ దర్. అలాంటి ఒక ఎక్స్పీరియన్స్. అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ని ప్రాపర్గా నాకు గైడ్ చేసిన గణేష్ సార్కి, ఈ స్క్రిప్ట్ని ఈ స్క్రిప్ట్ కాని ఒరిజిన్ పుదియ పరది సార్, ఆయనే ఈ స్క్రిప్ట్ని రైట్ చేశారు. అండ్ దాన్ని తెలుగులో రైట్ చేసే భాషశ్రీ సార్కి అగైన్ వన్స్ అగైన్ సార్, ద మూవీ హెస్ కమ్ అవుట్ రియలీ వెల్ ఇన్ తెలుగు యాజ్ వెల్. అండ్ ముఖ్యంగా విజయ్ ఆంటనీ సార్ ఈ ఫిల్మ్ని ప్రొడ్యూస్ చేసి, ఎడిట్ చేసి, మ్యూజిక్ డైరెక్ట్ చేసి, ఇట్ హెస్ కమ్ అవుట్ రియలీ వెల్. ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ టైమ్ సార్కి వచ్చి ఇంకొక ఫిలిం, ఇంకొక హీరోకి ఐ థింక్ మ్యూజిక్ చేసే ఛాన్స్ ఇప్పుడే వచ్చింది ఆఫ్టర్ ఆల్మోస్ట్ 15 to 16 years. అండ్ అలాంటి ఒక
ఆపర్చునిటీ నాకు వచ్చింది అని ఐఎమ్ వెరీ ప్రౌడ్. అండ్ ఈ ఫిల్మ్లో ఆల్మోస్ట్ 9 to 10 సాంగ్స్ ఉంది. ఇప్పుడు మీరు చూసింది యాక్చువల్గా 2. అండ్ సాంగ్స్ అన్నీ ఒక సపరేట్గా వింటే ఏంట్రా అని ఒక ఫీలింగ్ ఇస్తుంది. కానీ మ్యూజిక్ ఫిల్మ్తో చూసి వాంటేజెస్తో అన్ని బ్లెండ్ చేసి చూస్తే అంత అద్భుతంగా ఉంటుంది. సారీ, ఎక్స్క్యూజ్ మై. అండ్ అలాగే ధనుష హ్యాస్ డన్ అ రియలీ ఫంటాస్టిక్ జాబ్ ఇన్ దిస్ మూవీ. ఈ ఫిలింలో ఈ హీరోని తప్ప నాకు ఐ కాంట్ సీ ఎనీవన్ ఎల్స్. డెడికేషన్గా ఉండొచ్చు, పర్ఫార్మెన్స్గా ఉండొచ్చు, కమిట్మెంట్గా ఉండొచ్చు. అండ్ ఈ టీం వచ్చి ఒక కొత్త టీం ఇంక్లూడింగ్ మీ. అండ్ ఇలాంటి ఒక ఫిలిం వచ్చి మీరందరూ చూసి రివ్యూ చేసి సపోర్ట్ చేస్తే నాకు మాత్రం కాదు, విజయ్ శాంటనీ సార్కి మాత్రం కాదు, ఒక న్యూ జనరేషన్ ఆఫ్ ఆర్టిస్ట్, న్యూ జనరేషన్ ఆఫ్ టెక్నీషియన్స్ని సపోర్ట్ చేసి లాంచ్ చేసే ఒక లాంచ్ ప్యాడ్గా ఈ ఫిలిం ఉంటుంది. అండ్ ఐ హోప్ యూ డూ ద సేమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.